ఈరోజు కథ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బాలు మనసు కొట్టేసిన డబ్బుల విషయంలో ఒక డిసిషన్ చెప్పాడు. అది విని అందరూ షాక్ అయ్యారు. మీనా, శృతి వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు చూసే వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు కథ స్టార్ట్ చేద్దాం. ప్రభావతితో తన హస్బెండ్ ఇంకా మీనా ఇద్దరు కూడా రోహిణి గురించి మాట్లాడతారు కదా. బట్ ప్రభావతి మాత్రం వినిపించుకోదు. నాకేమీ చెప్పకండి, నాకేం చేయాలో తెలుసు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మీనా వాళ్ళు ఏం చేసేది లేక అలాగే చూస్తూ ఉంటారు. రోహిణి అయితే విద్య దగ్గర ఉంటుంది. ఇక రోహిణి చాలా బాధపడుతూ ఉంటుంది జరిగినవన్నీ తలుచుకొని. ఇక విద్య కూడా దీనికి ఇంతలా చేశారు, అసలు విషయాలు బయటపడితే ఏం జరుగుతుంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని విద్య ఇంకా భయపడుతూ ఉంటుంది. రోహిణి అయితే ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇంతలో తనకి మనోజ్ కాల్ చేస్తాడు. ఎందుకంటే మనోజ్ని ప్రభావతి పిలిచి రోహిణితో మాట్లాడు, ఇంటికి రమ్మని చెప్పు అని అంటుంది. అందుకనే మనోజ్ రోహిణికి కాల్ చేస్తాడు. ఇక ఇదంతా కూడా కిచెన్లో ఉండి మీనా, బాలు చూస్తూ ఉంటారు. ఇక బాలు అయితే తిట్టుకుంటూ ఉంటాడు. అమ్మ చెప్పిందని భార్యతో మాట్లాడటం మానేశాడు, ఇప్పుడు చెప్పగానే ఫోన్ చేస్తున్నాడు చూడు అని అనుకుంటూ ఉంటాడు. అయితే రోహిణి మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే తను చాలా కోపంగా ఉంటుంది. మనోజ్ తనని సపోర్ట్ చేయలేదని, ఇప్పుడు దాకా మాట్లాడలేదు, ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇక మనోజ్ అయితే కాల్ చేస్తూనే ఉంటాడు. తనైతే లిఫ్ట్ చేయదు. ఎక్కడికి వెళ్ళిందా అని ప్రభావతి, మనోజ్ ఇద్దరు కూడా భయపడుతూ ఉంటారు. ఇక బాలు అయితే మాట్లాడతాడు. ఎక్కడికి వెళ్తుంది? విద్య దగ్గరికి వెళ్తుంది. ఇంకెక్కడికి వెళ్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక మాటలు మనోజ్ విని వెంటనే విద్య కాల్ చేస్తాడు. విద్య కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే రోహిణి లిఫ్ట్ చేయొద్దు అంటుంది. మనోజ్ అయితే చాలా సార్లు కాల్ చేస్తాడు. సరే అయితే కాల్ చేస్తే రమ్మని చెప్పని ప్రభావతి వెళ్ళిపోతుంది. మనోజ్ ఏమో రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ మనోజ్ విద్యకి కాల్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు చేస్తున్నాడు ఏంటో అడుగుతాను అని విద్య అంటుంది. ఇక్కడ నేను ఉన్నానని చెప్పొద్దని రోహిణి అంటుంది. సరే అయితే వస్తే చెప్పు, అమ్మ తనని ఇంటికి రమ్మందని చెప్పేసి ఇక మనోజ్ కూడా ఫోన్ పెట్టేస్తాడు. ఇక రోహిణికి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ చెప్పిందని ఇంటికి రమ్మంటున్నాడు, ఇప్పుడు ఫోన్ చేస్తాడు అని చెప్పేసి. సరే నువ్వు ఎక్కువగా ఫైర్ అవ్వద్దు, నువ్వు కామ్గా ఉండాలి అని చెప్పేసి విద్య చెప్తుంది. సరే అని చెప్పి రోహిణి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా ఇంట్లో ఉంటారు. రోహిణి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రోహిణి వస్తుంది. మళ్ళీ ప్రభావతి అయితే క్లాస్ తీసుకుంటుంది. అదేంటి చెప్పి వెళ్ళలేదు కదా, చెప్పకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు వచ్చావు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. ఇక రోహిణి, మనోజ్ ఇద్దరు కూడా ప్రభావతి కాలు పట్టుకుని సారీ చెప్తారు. ఇక ప్రభావతి కూడా క్షమిస్తుంది. అయితే ఇక్కడ కొంచెం డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. బాలు ఏదో అంటూ ఉంటాడు కదా. సో బాలు మళ్ళీ మాట్లాడతాడు. ఇంకా ఈ డిస్కషన్ పూర్తి అవ్వలేదు, నేను ఒకటి చెప్పాలి అని. నాకు తెలుసు నువ్వు డబ్బుల గురించే కదా మాట్లాడుతున్నావు అని ప్రభావతి అంటుంది. లేదు, నాకు డబ్బులు అవసరం లేదు, నీకు కావాలా రవి అని అడుగుతూ ఉంటాడు బాలు. నాకేం అవసరం లేదని బాలు అంటాడు. అయితే బాలు ఏం చెప్పాలనుకుంటాడంటే, ఆ డబ్బులు వాళ్ళ నాన్నవి కదా, సో ఓనర్ పొజిషన్ నుంచి మనోజ్ తప్పుకొని వాళ్ళ నాన్న ఓనర్గా ఉండాలని, ఇక మనోజ్ అయితే మేనేజర్గా ఉండి ప్రతి వారం లెక్కలు చెప్పాలని వాళ్ళ నాన్నకి చెప్తాడు. వాళ్ళ నాన్న వాళ్ళు ముగ్గురు షాక్ అవుతారు. కానీ శృతి, రవి వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఏమీ మాట్లాడకుండా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే రోహిణికి మాత్రం చాలా కోపం వస్తుంది. మనోజ్ రాగానే తనని తిట్టేస్తుంది. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు బాగుంటే చాలు, ఇలాగంటే ఓనర్గా వాళ్ళ నాన్న ఉండాలి అంటే నువ్వేం మాట్లాడలేకపోయావు అని చెప్పి తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనోజ్ కూడా కాస్త ఫీల్ అవుతాడు. సో ఇక్కడ ఈరోజు కంప్లీట్ అవుతుంది ఈ ఎపిసోడ్. సో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.